రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. జేజమ్మ దిగొచ్చినా నన్ను టచ్ చేయలేరు. మంచిర్యాల రోడ్ షోలో కేసీఆర్ ఫైర్. పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటా, సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తా, హరీష్ ను రిజైన్ లెటర్ రెడీ చేసుకోమన్న రేవంత్. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. యూపీఏ ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? 10 ఏళ్లలో కేంద్రం 9 లక్షల కోట్లు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి. రేవంత్ కు అబద్ధాలలో ఆస్కారం వస్తుంది. గ్యారంటీల్లో అమలైనవి 1, 2 హామీలే. రుణమాఫీ ఆగస్టులో అంటున్నారని పున్నాల విమర్శ. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. రిజర్వేషన్లు వద్దంటున్న బీజేపీతో జతకట్టారు. మైనార్టీలకు అండగా ఉంటామన్న సీఎం జగన్. ఏపీలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కంటికి అభివృద్ధి కనిపించదా? పలమనేరు ప్రచార సభలో సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ పై అసత్య ప్రచారం తగదు. వ్యవస్థలపై నమ్మకం పోయేలా చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే అంటూ సజ్జల విమర్శలు. రేవంత్ ఇచ్చింది రైతు భరోసా కాదు, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న జగదీష్ రెడ్డి. రిజర్వేషన్లపై బీజేపీ నేతలవి మొసలి కన్నీరే. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు అడిగే హక్కు లేదు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరేంటన్న మంత్రి పొన్నం. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు. కేసీఆర్ దేవుడి అక్షింతలను అవహేళన చేస్తున్నారు. ఎంపీ బండి సంజయ్ విమర్శలు. బీజేపీ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరింది. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హరీష్ రావు. కుటుంబం కోసమే కాంగ్రెస్ పని చేస్తుంది. దేశానికి రాహుల్ ఫ్యామిలీ చేసిందేమీ లేదు. ప్రజల్లో ఉండడానికే పదవి వదిలేశానన్న తమిళిసై. డోన్ కు కోట్ల ఏం చేశారో చెప్పాలి. అన్ని వివరాలు ఆర్ఓకి సమర్పించా మంత్రి బుగ్గన వివరణ. పులివెందులలో అధిక మెజారిటీ సాధిస్తాం. జగన్ పై దాడులు ఉద్దేశపూర్వకంగా చేసినవే. TV9 తో వైఎస్ భారతి. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం. ఓటు వేసిన ఎన్నికల విధుల ఉద్యోగులు. రేపు ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం. నంద్యాలలో భారీగా మద్యం పట్టివేత. 54 లక్షల విలువైన గోవా లిక్కర్ సీజ్. పోలీసుల అదుపులో 2 నిందితులు. బెంగళూరులో పోలీసుల అదుపులో హెచ్డి రేవన్న. దేవగౌడ నివాసంలో అదుపులోకి తీసుకున్న సిట్. లైంగిక ఆరోపణల కేసులో సిట్ కస్టడీకి రేవన్న. ఢిల్లీలో కాంగ్రెస్ కు మరో షాక్. బీజేపీలో చేరిన పీసీసీ మాజీ చీఫ్ అరవిందర్. 4 రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లో ఉగ్రదాడి. ఐఏఎఫ్ వాహనాలపై కాల్పులు. 5గురికి గాయాలు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల తనిఖీలు. ముంబై ఎయిర్పోర్ట్ లో గోల్డ్ సీజ్. 12 కేజీలకు పైగా బంగారం పట్టివేత. విలువ 8,37 లక్షలుగా అంచనా.